మేము ఆల్రెడీ 19 సీట్లు గెలుచుకున్నాం. మరి అప్పుడు ఆడికి పోయినాక కూడా 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అనౌన్స్ చేస్తూ ఉండ్రి. మరి ఇంకోటి 9వ వార్డు కూడా అది కూడా బీఆర్ఎస్ పార్టీకి పోయింది. మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. అయితే మాజీ ఎమ్మెల్యే గారు తొందరపాటు పడి మరి ఎందుకో ఆయన ఏమనుకుంటున్నాడు, షేరింగ్ వస్తున్నది ఆయన ఫేస్ని చూస్తే ఇది ఏం దీని మనిషా దయ్యమా లేకుంటే ఇంకేదా కలవాడినికే ఆ ఫలితాలు తారుమారు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పోయినాడికి ఫలితాలను తారుమారు చేయడానికి పోయిండు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఫ్లస్ట్రేషన్లో వచ్చిండు, వణుకుతున్నాడు మనిషి. మరి ఏం డ్రగ్స్ తాగుతున్నాడా, మరి గంజాయి తాగుతున్నాడా, ఆయన ఏందో పొద్దున్న నుంచి నిద్ర పట్టట్లేదు, మధ్యాహ్నం నుంచో రాత్రి నుంచో. మళ్ళీ ఆయనకు మరి ఏ మనిషి చూసి ఎమ్మెల్యేని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మీదకే కలవాటికి వచ్చినట్లు పూర గ్యాంగ్ను తీసుకొని రౌడీలను ఒక 100 మంది రౌడీలను తీసుకొని వచ్చాడు ఆయన. మరి కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు గుండాలు అని అంటాడు ఆయన. కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు లేరు, గుండాలు లేరు. పోయిందే మేము 5 మంది లోపల. ఆయనకు కూడా పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు 5-6 మంది 10 మందిని పోమని. పోకుండా మళ్ళీ నా ఇంట ఉన్న 100 మంది రౌడీలను పోతే నేను పోయి మొత్తం కింద మీద చేస్తా అని చెప్పి అందరినీ పిలిపించుకుంటూ వస్తే కొంతమంది గోడలు దుంకి వస్తున్నారు. ఆ గేట్ను ఎక్కి విజువల్స్ ఉన్నాయి. గేట్ ఎక్కేసి లోపలికి దుంకుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి. మరి గుండాలు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల మళ్ళీ రోహిత్ రెడ్డా మనోహర్ రెడ్డా అనేది తేల్చాలి. ఈ తేల్చాలంటే మరి మనోహర్ రెడ్డి బ్యాచ్ ఎంటున్న సభ్యులం, రోహిత్ రెడ్డి ఎంటున్న సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారు, మరి ఎవరు డ్రగ్స్ తాగిర్రు, ఎవరు మందు తాగిర్రు అనేది తేలాలంటే నేను పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మరొకసారి కూడా తప్పకుండా వారిని నార్కోటెక్ టెస్ట్ చేయండి. మాకు అందరికీ ఎవడు బయట పడితే వాళ్ళని శిక్షించండి. తప్పకుండా